హాయ్ అండి, వెల్కమ్ టు విమలా వంటకాలు. రెసిపీ స్టార్ట్ చేసే ముందు నా వీడియోకి ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను 1 కేజీ చికెన్తో చికెన్ నిలవ పచ్చడి అయితే చేశానండి. ఈ విధంగా చేసుకున్నారంటే మీకు పక్కాగా 5-6 నెలల వరకు నిల్వ ఉంటుంది. నేను పక్కా కొలతలతో అయితే చేశాను ఈ పచ్చడి. నేను చేసిన విధంగా చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 5-6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. బయట దొరికిన పచ్చళ్ళు అయితే మసాలా అవి చాలా ఎక్కువ ఉంటాయి కదా, సో మన ఇంట్లోనే మంచిగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ చూసుకొని. నేను 1 కేజీ చికెన్ తీసుకుని ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్నానండి. ఈ సైజ్ చూపిస్తున్నాను కదా, ఈ సైజులో పీసెస్ తీసుకుంటే సరిపోతుంది. నేను బోన్లెస్ 2 కలిపి తీసుకున్నానండి. 2 కలిపి తీసుకుంటేనే బాగుంటుంది. మీరు బోన్లెస్తో చేసుకున్నా సరిపోతుంది మీకు. ఇందులో అయితే కొంచెం 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఒక 5-6 నిమిషాలైనా సరే ఉప్పు బాగా ముక్కకు పట్టేలా కలుపుకోవాలి. కలుపుకునే చికెన్ని మనం ఒక 1/2 అవర్ అయినా పక్కన పెట్టుకుంటే ముక్కకు బాగా ఉప్పు అనేది పడుతుందండి. అప్పుడే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ప్యాన్ పెట్టుకొని అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, 4 ఇలాచీలు వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా వేయించుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే మసాలాలు అనేవి మాడిపోతాయి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకొని దూరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. మసాలాలు అనేవి మాడకుండా ఉంటాయి. మసాలా వేగిందని ఎలా తెలుస్తాయంటే ఆవాలు అనేవి మనకు చిట్టపట్లు ఆడతాయి కదా, అలా చిట్టపట్లు ఆడినప్పటికి మసాలా వేగినట్టు అని తెలిసిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇవి కొద్దిగా చల్లారనివ్వాలండి. చికెన్ చూద్దాం. చికెన్ అయితే చూసారు కదా, ఉప్పు పసుపు బాగా పట్టింది. దీన్ని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టుకుని ఒక 10 మినిట్స్ అయినా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు వాటర్ అనేది చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది లైట్గా. మూత పెట్టుకుంటే మనకు చికెన్లో వాటర్ అనేది త్వరగా వస్తుంది. ఒకసారి చూసేసరికి చికెన్లో వాటర్ చూసారా లైట్గా వచ్చింది. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇదంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉంటే చికెన్లో ఉన్న వాటర్ అనేది వస్తూ ఉంటుంది. మనకి చికెన్లో కంప్లీట్గా వాటర్ ఇంకేంత వరకు వేయించుకుంటేనే మనకు పచ్చడి అనేది పాడవకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఏదైనా సరే ఫస్ట్ ఇక్కడే ఉంటుందండి. మీకు పచ్చడి బాగా ఎక్కువ రోజులు ఉండాలంటే. ఇది ఇంకేలోపు మనం మిక్సీ జార్లోకి మసాలా అనేది యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందామండి. ఈ విధంగా పౌడర్ చేసుకుందాన్ని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, చికెన్లో కంప్లీట్గా వాటర్ అనేది ఇంకిపోయింది. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసుకుందాం అండి. అందులో ఆయిల్ నేను 400 ml అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. దీనికి నేను పల్లి ఆయిల్ అయితే యూజ్ చేశానండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే నువ్వుల నూనె, పల్లి ఆయిల్ అయితేనే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఆయిల్ అయితే బాగా మరిగింది కదా, చికెన్ అనేది యాడ్ చేసుకుందాం. చికెన్ వేసుకున్న తర్వాత మనం చికెన్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ముక్క అనేది బయటికి వేగుతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. అలా ఉన్నా సరే పచ్చడి పాడైపోతుంది. సో మనం చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇంకా ముక్క అనేది కొంచెం పచ్చిగా ఉంది. ఇంకొక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇంకా వేగుతుంది కదండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి 50 grams అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నానండి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోకూడదండి, ఇంకా ఎక్కువగానే వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం రెడ్డిష్గా వస్తుందండి, అంతవరకు వేయించుకోవాలి. లేకపోతే పచ్చడి దీనివల్ల కూడా పాడైపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా వేగిందో తెలియాలంటే మనం ప్యాన్కి అంటుకుంటే చూసారా రెడ్గా, చూసారా ఈ విధంగా వేగితే సరిపోతుంది.
పల్లి ఆయిల్ అవడం వల్ల నొరగలా వస్తుందండి చికెన్ వేగినంతసేపు. ఇది మనకైతే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. కొంచెం కూల్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేసుకుందాం. దీంట్లో కారం అయితే నేను 60 గ్రామ్స్ కారం యాడ్ చేసుకున్నాను. ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఒక 70 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. నేను 60-70 మధ్యలో వేసుకున్నానండి ఈ కారం. మన టేస్ట్కి తగ్గ సాల్ట్ ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. ఇదంతా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి మొత్తాన్ని. ఈ చికెన్ పచ్చడి చేసుకున్నంతసేపు మీ ఇల్లంతా మంచి గుమగుమలు ఆడేసిందండి. మంచి ఫ్లేవర్ వచ్చింది. ఇల్లు మొత్తం మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకుంటే మనకు కూల్ అవుతుందండి. లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా కూల్ అయ్యాక మనం ఇందులో లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం చికెన్ పచ్చడి అనేది కంప్లీట్గా కూల్ అయింది. ఇప్పుడు అందులో మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం. లెమన్ జ్యూస్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఈ చికెన్ పచ్చడి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఓవర్ నైట్ అలా వదిలేసామనుకోండి ముక్కకి బాగా ఊరుతుందండి. అంతే అండి, సింపుల్గా చాలా ఈజీగా ఉంది కదా. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఒక నైట్ తర్వాత మీకు ఎలా ఉందో చూపిస్తాను పచ్చడి అనేది. నేనైతే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి. చూసారు కదా ఎంత బాగా ముక్కకి పచ్చడి అనేది ఊరింది. ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చిందా లైక్ చేసి